నెక్స్ట్ డే 10th కి వచ్చిందా నీ స్టేజ్ మీదకి? యా నెక్స్ట్ డే 10th 5 o'clock వచ్చింది. 5 o'clock వచ్చింది, రైట్. నీకు అంటే టైం ఏమీ లేవు, ఫోన్ అన్ని వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నో ప్రాబ్లం. మోస్ట్లీ ఓవరాల్ గా స్టేజ్ పైన నువ్వు ఎన్ని మినిట్ అంటే ఎంత సేపు ఉన్నావు? అప్రాక్సిమేట్లీ 20-30 minutes ఉంటా. 20 to 30 minutes ఉన్నావు. బట్ టెలికాస్ట్ అయింది మాత్రం ఓన్లీ 3 to 4 minutes. ఓన్లీ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాత్రమే టెలికాస్ట్ చేశారు. స్టేజ్ మీద అసలు నువ్వు ఏమేం పర్ఫార్మెన్సెస్ చేసావు? డాన్స్ చేసిన. నాకు ఇష్టమైన మూవీ ఏంటంటే ఒక మూవీ పేరు చెప్పిన అరుంధతి అని చెప్పి, సో అందులో డైలాగ్స్ చెప్పించారు, చెప్పిన. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కి కాల్ చేసి మాట్లాడినట్టు ఒక స్కిట్ ఇచ్చారు. శ్రీముఖితో నేను మాట్లాడుతూ జోక్స్ చేసిన. శ్రీముఖి ఏమంటుంది, అక్కడ జడ్జెస్ ఏమంటున్నారు అన్నట్టు వాళ్ళు సరే అక్కడ అవన్నీ చూపించలేరు కాబట్టి ఇక్కడ మరి నీకు ఇప్పుడు ఈ 2 days నుండి ఫుల్ ఆడియన్స్, నీకు ఫ్యాన్స్ ఫాలో పెరిగిపోయింది కాబట్టి, సో అక్కడ నువ్వు ఏదైతే చేసావో జస్ట్ ఒక చిన్నది చేద్దాం అరుంధతిది డైలాగ్స్. ఓకే, అక్కడ ఏం చెప్పావు? నీ ఫేవరెట్ డైలాగ్స్ ఏంటి అరుంధతి మూవీ నుండి? ఒకసారి ఇక్కడ, ఎందుకంటే నీ ఫ్యాన్స్ అందరు చూస్తారుగా. ఓకే. వేదన నీది కాదే నాది, ఆ రోజు స్వారీ చేసిన గుర్రంకాలకే నన్ను కట్టి ఈడిపించి నా బతుకుని హీనం చేసావు కదే, ఇప్పుడే మీ ముందే దీని బతుకుని దెయ్యాలు చింపిన ఇస్తరి చేస్తా రావే, అసలాట పైనుంది, ఎలాగో శోభనానికి ముహూర్తం పెట్టుకున్నావు కదా, ఆనందం నాది అవకాశం నాది పతనం నీది. ఈ డైలాగ్ చెప్పిన, బట్ అక్కడ వేరేలా చెప్పిన అంతే. ఓకే ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ కాల్ కన్వర్సేషన్ అది మాట్లాడావు. ఓకే, 20 minutes తర్వాత అంటే ఇన్ని పర్ఫార్మెన్సెస్ చేసినా సరే నీది ఒకటే బయటకి టెలికాస్ట్ అయింది కాబట్టి ఈ ఓవరాల్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఒక ఆల్మోస్ట్ ఒక 10 to 15 days జర్నీ కాబట్టి, సో ఈ జర్నీ నీకేమనిపించింది జర్నీ అంతా చూసి? చాలా బాగుంది, అంటే కొత్త ఎక్స్పీరియన్స్, నాకు ఏమీ తెలియదు ఇంతకు ముందు, చూస్తే చాలా మంచిగా అనిపించింది. అక్కడ వచ్చిన నీకు జడ్జ్మెంట్ ఏదైతే ఉందో ఇటు రెడ్ కాదు అటు గ్రీన్ కాదు, హోల్డ్ లో పెట్టినట్టు కాదు, డైరెక్ట్ షోలోకి పంపించినట్టు కాదు, ఒక అంటే చెప్పనట్టుగా తీసినట్టుగా అన్నట్టుగా ఏదో ఒకడైతే చెప్పి నేను బయటకు గెంటేశారు అనిపించింది. అందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు. ఎస్, జనీత్ విషయంలో నిజంగానే అన్ఫేర్ ఎలిమినేషన్ జరిగింది, రిజెక్ట్ చేశారు, అన్ఫేర్ అది అని చెప్పేసి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి జనాలందరి వర్షన్ పక్కన పెడితే అసలు జనీత్ ఏమనుకుంటుండు దీని గురించి? ఆబ్వియస్లీ నేనైతే బ్యాడ్ ఫీల్ అవుతా, ఎందుకంటే నాకు తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది, ఎందుకంటే వాళ్ళ తప్పులేం కనపడలా. అండ్ ఏజ్ రీజన్ ఒకటి చెప్పారు కదా, అది నాకు కొంచెం నచ్చలేదు, ఎందుకంటే డోంట్ ఐ డిజర్వ్ టు బి ఎ విన్నర్ ఇఫ్ ఐ 19 years old? ఎస్, అగ్రీ. నేను ఈ క్వశ్చన్ కి నేను అగ్రీ అవుతాను. నాకు అనిపించట్లే ఏజ్ మ్యాటర్ అని, హౌ ఐ ప్లే అన్నది కదా ఇంపార్టెంట్. ఏజ్ మ్యాటర్ అయితే శ్రియాన్ సెలెక్ట్ చేశారు, రైట్? ఎస్, సేమ్ తను కూడా 18 to 19 years old. మరి ఏజ్ మ్యాటర్ అయితే నీ వర్షన్ కి వచ్చేసరికి ఏజ్ ఎందుకు అడ్డొచ్చింది? నాకు తెలియదండి అది. ఇంకో క్వశ్చన్ కూడా జనాల నుండి వచ్చింది ఏంటి అంటే, ఏజ్ లిమిట్ అనేది ఉన్నప్పుడు ఈ సెలెక్షన్ వరకు అసలు ఎలా తీసుకొచ్చారు? అక్కడే రిజెక్ట్ చేయాలి కదా, 19 years old అన్నప్పుడు అక్కడే రిజెక్ట్ చేయాలి, స్టేజ్ వరకు తీసుకొచ్చి ఎందుకని రిజెక్ట్ చేశారు? నాకు కూడా కొంచెం మనసులో అనిపించింది, సో తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ లేనప్పుడు ఎందుకు తెచ్చారు అన్నట్టు అనుకున్నా కొంచెం. బట్ ఇట్స్ ఫైన్, జనాలకైతే తెలిసాను కదా నేను, ఇప్పుడు మంచిగానే అనిపిస్తుంది. సో యు ఆర్ యాక్సెప్టెడా? అంటే ఇదంతా కూడా నీకు ప్రాబ్లం ఏం లేదు? ఏంటి ఏం ప్రాబ్లం? రిజెక్షన్ కానీ లేదంటే వాళ్ళు చెప్పిన అక్కడ ఆన్సర్స్ కానీ నువ్వు ఇంత రిజెక్షన్ ఫీల్ అయినందుకు నేను ఆబ్వియస్లీ నేను బాధపడుతున్నాను, నాకు జరిగిన అన్యాయం అని అందరూ అంటుంటే చాలా హ్యాపీగా కూడా ఉంది. బట్ నేను అదే చెప్తున్నాను, లైఫ్లో నేను నేర్చుకున్నది, నేను ఇన్ని చూసి వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈజీగా వస్తే కిక్కేముంది అన్నట్టు అనిపించింది. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు కూడా అక్కడ అదే చెప్పారు కదా, ఇప్పుడే నీకు ఈ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం కరెక్ట్ కాదేమో, ఫ్యూచర్ లో ఇది నేను ఎత్తుక్కుంటూ వస్తుంది, ఆ రోజు నువ్వు విన్నర్ అవుతావు, యు ఆర్ ఎ విన్నర్. యా, బట్ నా డ్రీమ్స్ అనేవి చాలా ఉన్నాయి, సో అందులో వన్ ఆఫ్ ది డ్రీమ్ ఇది ఇప్పుడు అచీవ్ చేయగలను అని టాలెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు అచీవ్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, అచీవ్ చేసేంత క్యాలిబర్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేకూడదు అన్నది నా క్వశ్చన్. ఓకే, నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు తమ్ముడు ఇప్పుడు ప్రెసెంట్ ఇదంతా చూసిన తర్వాత? నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే జనరల్ ఇప్పుడు ఒకవేళ వైల్డ్ కార్డ్ కి ఎంట్రీ అవుతే బెటర్ ఏమో అనుకుంటున్నావా? ఆ ఛాన్స్ వస్తే బెటర్ అనుకుంటున్నావా? ఛాన్స్ వస్తే ఆబ్వియస్లీ వెళ్ళాలని కంపల్సరీ ఎవరికి ఉండదు అక్క. ఎస్, ఓకే. సో అక్కడ ఉన్న జడ్జెస్ 3 members ఉన్నారు కదా, ఈ
3 members కూడా అంటే చెప్పిన రీజన్స్ ఉన్నాయి, అందులో ఇది వ్యాలిడ్ రీజన్ కాదు. ఎందుకంటే ఒక్కరే చెప్పారు అందులో. ఓకే, నీకు వచ్చినప్పుడు నీ టర్న్ వచ్చినప్పుడు ఒకరు మాట్లాడారు, నువ్వు ఆల్రెడీ విన్నర్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ వి నువ్వు, సో ఇప్పుడు నీకు కరెక్ట్ కాదు, ఫ్యూచర్ లో రావచ్చేమో అన్నట్టుగా చెప్పారు కదా. సో వాళ్ళు మాట్లాడిన దానికి లేదంటే జనరల్ గా ఆ జడ్జ్మెంట్ అనేది అసలు కరెక్ట్ అయినా, ఆ జడ్జెస్ ఆ జడ్జ్మెంట్ ప్లేస్ లో కూర్చోవడం కరెక్ట్ అయినా? యాక్చువల్లీ వాళ్ళు అక్కడ జడ్జెస్ ప్లేస్ లో కూర్చున్నారు కాబట్టి ఐ రెస్పెక్ట్ దెమ్, బికాస్ దే ఆర్ జడ్జెస్, నాకు జడ్జ్మెంట్ ఇచ్చారు, నేను దానికి రెస్పెక్ట్ చేస్తాను. బట్ నేను అక్కడ కూడా లాస్ట్ మినిట్ వరకు కూడా ఐ ఫాల్టెడ్ ఫర్ మై సెల్ఫ్. నేను అడుగుతూనే ఉన్నా, నేను కూడా ఎవరైతే జనాలు బయట రేస్ చేశారో పాయింట్, నేను అప్పుడే రేస్ చేశాను. తను కూడా నా ఫ్రెండే, గుడ్ ఫ్రెండ్, బట్ యా శ్రేయాని తీసుకున్నారు కదా, వై డోంట్ ఐ, నాకన్నా 3 months చిన్న యాక్చువల్లీ, సో వై డోంట్ ఐ అన్న క్వశ్చన్ నేను అక్కడ రేస్ చేస్తే దేవర్ లైక్ ఒక్కటి నాకైతే అంటే సారీ, బట్ వాళ్ళు చెప్పింది ఎలా చెప్పారంటే ఆమె ఏదో తీసుకోవాలి కాబట్టి, వన్ ఆఫ్ ది జడ్జ్, ఆ జడ్జ్ ఎవరు అన్నది జనాలకి తెలుస్తుంది ఏమో, పండు అనే జడ్జ్, పండు అనే ఒక జడ్జ్, ఆమె ఊరికి తీసుకోవాలి కాబట్టి తీసుకున్నావు, నువ్వు గెలిచే క్యాండిడేట్వి అందుకే తీసుకోవట్లేదంటే ఏం చెప్తున్నా? అంటే షోకి వెళ్ళేది గెలవడం కోసమా లేదంటే ఏదో తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలనా? పండు మీన్స్ నవదీప్ గారు, క్లారిటీ. నాకు సంబంధం లేదండి, నేను క్లారిటీ ఇచ్చుకుంటున్నానులే కానీ పండు అనగానే అందరికి అర్థమైపోతుంది, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో ఆవిడని తీసుకోవాలి కాబట్టి తీసుకున్నాను, నువ్వు ఆల్రెడీ విన్నర్ కాబట్టి తీసుకోను అంటే షోకి వెళ్ళేది విన్ అవ్వడానికి. అసలు షో కాన్సెప్ట్ ఏంటి మరి, నీకేం అర్థమైంది? షో కాన్సెప్ట్ ఎవరైతే రైట్ఫుల్ ఫర్ ది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.